గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 12వ తారీఖు. ఈరోజు సాయంత్రం ఈవెంట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 3 స్టార్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్. బట్ మనకు వచ్చేసరికి ఇండియన్ టైమింగ్స్లో సాయంత్రం 7 గంటలకి. ఇక మన సెక్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఐటీ మనందరం చూసాం, హెవీ సెల్లింగ్ జరిగింది. పిఎస్సి బ్యాంక్ కూడా ప్రెషర్లో ఉన్నాయి. రియాలిటీ, మెటల్స్, ఎనర్జీ, కమోడిటీస్ అన్నీ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. వేరాజ్ ఎఫ్ఎంసీజీ డిఫెన్స్ సెక్టార్ ఇది, అండ్ ఫార్మా అండ్ బ్యాంకు కొద్దిగా న్యూట్రల్ టు పాజిటివ్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మనకి ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే, అండ్ ఇన్ఫోసిస్ ఐటీ సెక్టార్లో ఇన్ఫో, విప్రో చాలా హెవీ సెల్లింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. వెరాజ్ ఐసిఐసిఐ అండ్ టాటా మోటార్ న్యూట్రల్ నెగిటివ్గా ఉన్నాయి. బట్ డాక్టర్ రెడ్డీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ని ఒకసారి చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా నెగిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ద యూరప్ అండ్ సౌత్ కొరియా అండ్ రష్యా, లండన్, జర్మనీ, హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ వెరాజ్ జపాన్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెంచ్ కొద్దిగా న్యూట్రల్ టు పాజిటివ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే కంపెనీస్ ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది చేయలేదు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి క్యాష్ మార్కెట్లో డిఐఎస్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ చూస్తే ఎఫ్ఐఎస్ 158 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు, డిఐఎస్ 500 కోట్లు బై చేసినట్టు కనిపిస్తుంది. నెట్ మనం చూసుకున్నట్లయితే 343 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ డెరివేటివ్ డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ ఇద్దరు కూడా షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. క్లయింట్ అండ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, నిఫ్టీ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడుకోవాల్సి వస్తే మనకి 18,600 దగ్గర హెవీగా కాల్ అనేది బిల్డప్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ 19,500, 19,200, 19,000 అండ్ 18,700 అనేది హెవీగా కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. వెరాజ్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్ సపోర్టు 18,400 అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 18,000 దగ్గర కనిపిస్తుంది. సో ఓవరాల్ పిక్చర్లో ఏంటంటే హైయెస్ట్గా కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇంకా మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఏంటంటే 18,520 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ప్రస్తుతానికి. వెరాజ్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,496. సో పెద్దగా డిఫరెన్స్ లేదు. ఓకే, స్టిల్ ఏంటంటే ఒక 25 పాయింట్స్ పాజిటివ్గానే కనిపిస్తుంది. బట్ ద వే ఎస్జిఎక్స్ నిఫ్టీ వస్తున్న విధానం చూస్తుంటే మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా చేసుకునే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఒకవేళ ప్యూర్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ మీద మనం మాట్లాడుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఒక 20 to 25 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే జరగాలి. దట్ ఈస్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ అనేవి ఒకసారి 30 minutes టైం ఫ్రేమ్లో మాట్లాడుకుందాం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ అనేది డ్రా చేయడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 18,445 ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోను. మనం ఇక్కడ అబ్జర్వేషన్ కానీ చేస్తే 18,450 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ కన్నా పైకి వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ 18,625 మార్క్ అనేది దాటితేనే మనకి అప్ సైడ్ అనేది వెళ్ళగలుగుతుంది. దాని తరువాత ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 18,777 అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బిగ్గర్ లెవెల్స్లో ఉన్న సపోర్టు 450. ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే మనకి ఏంటంటే 250 to 60 మధ్యలో ఒక స్మాల్ సపోర్ట్ జోన్ అనేది కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది మాట్లాడుకుంటే ఆల్ టైమ్ హై వచ్చేసరికి 43,855 ఉంది.
వెరాజ్ ఫ్రెండ్స్ మనకి సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ విషయానికి వస్తే 43,770 అండ్ 740కి మధ్యలో ఒక జోన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిమాండ్ జోన్కి వస్తే మనకి 43,350 314 మధ్యలో మనకు ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఈ జోన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే మనకి ఇమీడియట్ సపోర్ట్ జోన్ వచ్చేసరికి 43,140 అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.